చేస్తే చేయండి రా భయ్, నేను అందరిని అంటలేను. హెల్ప్ చేస్తే చేయండి, లేదంటే చేయకండి. కానీ వైఫ్ లెక్కుండు, ఇంకో లెక్కు అండ్ ఎంతోమంది తిట్టుకుంటున్నారు. తిట్టుకున్న వారికి వాళ్ళది వాళ్ళకి వదిలేస్తా. దండం పెడతా. ఇగో మా హస్బెండ్ తోటి 2 months కొట్టి ఎల్లగొట్టిండు. ఫోన్ చేసింది నాకు వరంగల్ ములుగు జిల్లా నుంచి. అసలు తన పరిస్థితి వింటుంటేనే ఎంతో బాధ, కన్నీళ్ళు ఆపుకోలేక. దగ్గరికి కూడా వెళ్ళానన్నా, పెన్షన్ కూడా వస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఈవెంట్స్. నేను మీ వినయ్. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, అసలు ఈ సమాజం ఎట్టుపోతుంది ఏంది ఆలోచన. ఒక చెల్లె ఫోన్ చేసింది నాకు వరంగల్ ములుగు జిల్లా నుంచి. అసలు తన పరిస్థితి వింటుంటేనే ఎంతో బాధ, కన్నీళ్ళు ఆపుకోలేక ఏం చేయని స్థితిలో ఉన్నాను. తను ఒక హ్యాండిక్యాప్, నేను పేరు రిలీవ్ చేయదలుచుకోలేదు. అండ్ తను నాతో ఏం మాట్లాడిందో ఒకసారి ఫస్ట్ కాల్ రికార్డింగ్ అయితే వినండి. హస్బెండ్ నుండి మా అత్తమ్మ ఇద్దరు డ్రింక్ చేస్తారన్న. 1 రూపీ సేవింగ్ ఏం లేదన్నా. చాలా ఇబ్బందిగా, పాపకి ఇప్పుడు పాల డబ్బా అయిపోయింది. మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చి పోస్తుంది, అది తాగట్లేదు, వామిటింగ్ చేసుకుంటుంది. నేను కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళానన్నా, పెన్షన్ కూడా వస్తలేదు. మాది వరంగల్ దగ్గర ములుగు విలేజ్. కలెక్టర్ గారిని కూడా కలిసా అన్న, ఏదైనా నాకు ఆర్థిక సాయం చేయండి. నేను మ్యారేజ్ కి ముందు షాప్ పెట్టుకున్నా, ఎండకి వెళ్ళి పని చేయలేను సార్, ప్లీజ్ సార్ అని 9 సార్లు వెళ్ళిన కలెక్టర్ ఆఫీస్ కి. పాత కలెక్టర్ పోయి కొత్త కలెక్టర్ వచ్చిండు తప్ప హెల్ప్ ఏం చేస్తలేరు. ఏడ్చుకుంటా పాపని తీసుకొని కాళ్ళల్లో కూడా పడ్డా అన్న. లేమ్మా, మీరు ఏం టెన్షన్ పడకండి. మీ అన్న వినయ్ మీతోటి ఉన్నాడు. మీరు అక్కడ కలెక్టర్ వాళ్ళ దగ్గర పని కాలేదేమో, నాతోటి ఏమైతుందో నేను అది చేస్తాను. ఇప్పుడు దండం పెడతా. ఇగో మా హస్బెండ్ తోటి 2 months కొట్టి ఎల్లగొట్టిండు. మళ్ళీ అతని దగ్గరకు వచ్చిన బేబీ ముఖం చూసి అతని దగ్గరకు వచ్చామేమో పోలో ఫామ్ లో తీసుకొచ్చి పెట్టిండు అన్న. కట్టె పుల్లలాగున్నా ఈ పని అయితలేదన్నా. నాకు నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ పాపకి పాలు కావాలంటారు కదా, నాకు ఫస్ట్ గూగుల్ పేలో హాయ్ అని పెట్టు. నేను ఫస్ట్ ఈ రోజు కొద్ది అమౌంట్ పంపిస్తాను. నేను ఇంట్లో ఉన్నాను, కొంచెం ఈ రోజు వీక్ ఆఫ్ లో ఉండి కొంచెం అంత అడవడిలో ఉండి ఉన్నాను. నేను రేపు మళ్ళీ మీకు కాల్ చేస్తా. ఇప్పుడు నాకు గూగుల్ పేలో హాయ్ అని పెట్టండి. గూగుల్ పే గిట్ట ఏం లేదు, ఫోన్ పే ఉంది కానీ అది ఆధార్ తోటే. ఎవరిదన్నా స్కానర్ ఇదే నా వాట్సాప్ నెంబర్. మరి మీకు ఇప్పుడు ఏదైనా చేయాలి కదా, నేను చేయాలంటే నాకు ఏదైనా మా రూమ్ పక్కన ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడిది పెడతాను. పెట్టండి అమ్మా, పెట్టండి. అన్న మీకు దండం ఏం లేదు, నేను రేపు మార్నింగ్ రేపు ఆఫీస్ పోయి నేను ఫోన్ చేస్తాను. నేను రేపు అవసరం లేదు అమ్మా అట్లా అనడము. ఫేస్బుక్ లో అందరికి సాయం అడుగుతున్నారు, అవసరం లేదు. మీరు కరెక్ట్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యారు. మీ అన్న నీకు తోడుగా ఉండు, అంతే. అది ఫైనల్ మాట నా దగ్గర నుంచి. నీ అన్న నీకుండు, నీ అన్న బతుకున్న రోజులు నీకేం కాదు. ఓకేనా? నేను రేపు ఆఫీస్ కి పోయి లేదమ్మా, నీ కోసము, నీ బిడ్డ కోసం, నా చెల్లె కోసము, నా కోడల కోసము నేనున్నా. సరేనా? నువ్వు కరెక్ట్ పర్సన్ కి రీచ్ అయినావు, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడైతే నాకు గూగుల్ పేలో హాయ్ అని పెట్టు, ఫోన్ పేలోనా గూగుల్ పేలోనా. నేను నాకు చేసింది ఇప్పుడు నేను పంపిస్తా. రేపు ఆఫీస్ పోయి నేను మళ్ళీ కాల్ చేస్తాను, నేను మధ్యాహ్నం. ఓకే అమ్మా, ఉంటా. జాగ్రత్త. అయితే విన్నారు కదా, ఇది తన కాల్ రికార్డింగ్. అండ్ యాక్చువల్లీ నేను తన పేరు అది నేను రిలీవ్ చేయదలుచుకోలేదు. కానీ సొసైటీ ఎట్టుపోతుంది, ఎంత నీచంగా తయారయ్యారు. అరే హెల్ప్ చేస్తే చేయండి రా భయ్, నేను అందరిని అంటలేను. హెల్ప్ చేస్తే చేయండి, లేదంటే చేయకండి. కానీ వైఫ్ లెక్కుండు, ఇంకో లెక్కుండు, ఇవన్నీ నా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఒక తల్లి ఉంది, మనకి అక్క చెల్లెలు ఉంటారు, అదొక్కటి మనం గుర్తుపెట్టుకోండి. అండ్ చెల్లె అన్నీ చెప్పింది, కలెక్టర్ దగ్గర పోయినా, అక్కడ వెళ్ళినా అని, చాలా ప్లేసెస్ దగ్గర వెళ్ళినా. నాకు అక్కడ ఏడు అనిపించలేదు, ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా బిజీలో ఉంటారు. వాళ్ళు మొత్తం ఎంటైర్, ఇప్పుడు ఒక కలెక్టర్ అంటే ఎంటైర్ డిస్ట్రిక్ట్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు చాలా బిజీ ఉంటారు.
అండ్ కానీ ఎవరి దగ్గర అయితే హెల్ప్ లేకపోతే వాళ్ళు నాకు వైఫ్ లెక్క ఉండు ఆ మాట మాత్రం అస్సలు డైజెస్ట్ కావట్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నా 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం చేంజ్ కండి. హెల్ప్ చేస్తే చేయండి, చేయకపోతే చేయకండి. అంతేకాని వైఫ్ లెక్క ఉండు, అట్లా ఉండు. అమ్మ చెల్లె, నీకు ఇంకో మాట చెప్తున్నా, ఈసారి అట్లా ఎవరైనా అంటే చెప్పు తీసుకొని కొట్టు. నీకు మీ అన్న ఉన్నాడు. మన ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అప్డేట్ అయిపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అప్డేట్ అయిపోయింది. అన్ని మ్యాక్సిమం 99.9% పోలీస్ స్టేషన్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా అందరినీ ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నారు. మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. అండ్ నీకు నేను వరంగల్కి వెరీ సూన్ నేను వచ్చి నిన్ను కలిసి నీ మొత్తం మీదేందో తెలుసుకొని డీటెయిల్గా, అండ్ నీకు నేను అన్న లెక్క నేను హెల్ప్ చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నా టీం కూడా ఉన్నారు. నేను నా టీం కానీ, నా టీం అంటే ఏదో నా టీం అంటే నా ఫ్రెండ్సే, నా టీం అంటే నా ఆఫీస్ మెంబర్స్. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏం చేయాలో అవన్నీ నేను మాట్లాడతాను. అండ్ నువ్వు ధైర్యంగా ఉండాలా. అండ్ సొసైటీ ఎన్నో మాట్లాడుకుంటుంది, అండ్ మనం అన్నీ పట్టించుకోవద్దు. నువ్వు ధైర్యవంతురాలు అని నేను అనుకుంటున్నా. అండ్ నువ్వైతే ఏం రాంగ్ స్టెప్స్ వేయొద్దు. అన్న ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. అండ్ మీరు చూసే వాళ్ళకి చాలామంది కూడా ఇంకో మాట చెప్తున్నాను, చేస్తే హెల్ప్ చేయండి, లేదంటే చేయకండి. అండ్ ఇంకోటి, నాకు చాలామంది కాల్ చేస్తున్నారు అమౌంట్ కావాలని. నేను అమౌంట్ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళకి వీళ్ళకి ఇయ్యనికి నేను ఈ ప్రోగ్రామ్ని తీసుకోలేదు. ఎవరైతే నీడీ ఉన్నారో, ఎవరైతే జెన్యూన్గా ఇప్పుడు చూసిరు కదా వాటిలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను అమౌంట్ ఇస్తున్నాను. అమౌంట్ అనే కాదు, ఎనీ హెల్ప్ ఏదన్నా చేయొచ్చు, నేను హెల్ప్ చేయొచ్చు. ఎనీ అమౌంట్ విషయంలో నేనే కాదు, ఒకవేళ నా దగ్గర అమౌంట్ లేనప్పుడు నేను ఎట్లా సోర్స్ చేయాలో అట్లా చేస్తాను. అంతేకాని నాకు 100 కాళ్ళు లిటరలీ ఒక 600 to 700 కాల్స్ వస్తున్నాయి పర్ డే. మొన్న లాస్ట్ సాటర్డే అయితే 540 కాల్స్ వచ్చాయి. నేను అంటే ఎందుకు కాల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎవరైతే జెన్యూన్గా నీడ్ ఉన్నదో డెఫినెట్లీ నేను ఉంటా. అండ్ ఎంతోమంది తిట్టుకుంటున్నారు, తిట్టుకున్న వారికి వాళ్ళకి వదిలేస్తా. అండ్ నేను ఇది అంటారు కదా, కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలియదు అని. అండ్ నేను ఇది చేసేది ఏంటంటే, ఇప్పుడు మనకి వ్యూస్ వస్తున్నాయి, ఛానల్ డెవలప్ అయ్యే స్టేజ్లో ఉంది. అండ్ అంతమందిలో ఒక్కళ్ళన్నా నా లెక్క ఇనిషియేటివ్ తీసుకుంటుండొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఒకళ్ళన్నా తీసుకుంటే. అదే నా ముఖ్య ఉద్దేశం, ఇంకా ఏం లేదు. అండ్ పాప, నీకు అన్న తోడుగా ఉన్నాడు. అండ్ వెరీ సూన్ ఐఎమ్ కమింగ్ టు వరంగల్. నేను వరంగల్ వచ్చి మీ బాధని, మీ ప్రాబ్లమ్ని తెలుసుకొని సార్ట్అవుట్ చేస్తా. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ నా చేతులు జోడించి చెప్తున్నా, ఆడపిల్లలు అంటే నీచంగా చూడకండి. ఒక తల్లి, ఒక చెల్లె, ఒక అక్క, వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఒక మాట చాలు. నేనున్నా అమ్మా, నీకు నేనున్నా అనే ఒక మాట చాలు. మనం హెల్ప్ చేయని అవసరం లేదు, ఆ మాటతోటి వాళ్ళు బతికేస్తారు. అది ఆ ఒక ధైర్యం ఇస్తే మనకి చాలా హ్యాపీ. అండ్ ఇది ఈ కాల్ రికార్డింగ్ విన్నారు కదా, చాలా బాధ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి వస్తా. అండ్ చెల్లె దగ్గరికి కూడా వెళ్ళి ఏంటో ప్రాపర్గా ఒక క్లియర్ అప్డేట్ కూడా తెలుసుకొని చెప్తాను. థ్యాంక్ యూ. గుండె నిండా బరువుతో ముగిస్తున్నాను వీడియో. జై హింద్.